అంగడిపేట ఎక్స్ రోడ్ గ్రామ పంచాయతీకి సంబంధించి బీఆర్ఎస్ పార్టీ తరపున సర్పంచ్గా పోటీ చేసేందుకు సబావత్ లోకేష్ బీఆర్ఎస్ పార్టీ తరపున ముందుకొచ్చారు. ఈయన ఏంటంటే బీటెక్ చేశారు. అసలు ఈ యొక్క ఎలక్షన్స్కి సంబంధించి కావచ్చు, ఈ పార్టీకి ఎందుకు వచ్చారు? అసలు ఎవరైనా సరే బీటెక్ చేస్తారు, సాఫ్ట్వేర్ ఫీల్డ్ సైడో ఇటు తదితర వేరే సైడో వెళ్తారు. ఇతను మాత్రం ప్రత్యేకంగా రాజకీయాల్లోకి ఎందుకు వచ్చారో ఆయన మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే అండి లోకేష్ గారు. ముందుగా ఎలా ఉన్నారు మీరు? అసలు బాగున్నాను మేడం, మీరు బాగున్నారా? నేను బాగున్నాను. మీరు అసలు రాజకీయాల్లోకి ఎందుకు వచ్చారు? సర్పంచ్ విషయం పక్కన పెడితే బీటెక్ చదువుకొని ఉన్నత స్థాయిలు చదువుకొని, బీటెక్ అంటేనే ఒక పెద్ద 4 సంవత్సరాలు చదివి ఒక పెద్ద ఉద్యోగానికి వెళ్తాం మనం. మీరు ఎందుకు ఈ రాజకీయాల్లోకి వచ్చారు? అసలు ఇప్పుడు జరుగుతున్న సమాజంలో చదువు లేని వ్యక్తులు కూడా వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే, చదవని వ్యక్తులు చదువుకున్న వ్యక్తులు ఏం చేస్తున్నారు, 10th చదువుకొని ఇంటర్ చదువుకున్న వాళ్ళు రాజకీయాలని శాసిస్తున్నప్పుడు మనం ఇంత విద్యావంతులమై బీటెక్ చేసి ఇంజనీరింగ్ చేసి మనం ఎందుకు చేయొద్దు అనే ఆలోచనతోటి యువత ఎందుకు రావద్దు, మార్పు అనేది కావాలి అని కోరుకొనేసి నేను రాజకీయంలో రావడం జరిగింది మేడం. మీ బ్యాక్ ఎండ్ సపోర్ట్ ఎవరు? అసలు ఇంత దాకా వస్తున్నందుకు మీ వెనకాల ఉండి ఎవరు నడిపిస్తున్నారు మిమ్మల్ని? వెనకాల ఉండడం ఏం లేదు, స్వతహాగా నేను మార్పు కోరుకొని నేను రాజకీయంలో రావడం జరుగుతున్నది. ప్రస్తుత కాలంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలని ఉద్దేశించి రాజకీయంలో రావడం జరుగుతుంది. సో దాని గురించి నేనేం చేస్తున్నాను, సర్పంచ్గా నిలబడడం జరుగుతున్నది మేడం. ఇప్పుడు మీరు బీఆర్ఎస్ పార్టీ తరఫున సర్పంచ్గా పోటీ చేస్తూ ఉన్నారు. అటు కాంగ్రెస్ ప్లస్ ఇండిపెండెంట్ అభ్యర్థి కూడా రేషన్ డీలర్ ఉన్నట్టు మనకు సమాచారం తెలుస్తుంది. వీరిద్దరిని మీరు ఎలా ఎదుర్కొంటున్నారు? నేను ఒకే విషయం నేను మాట్లాడదలుచుకున్న విషయం ఏంటిదంటే, గ్రామ ప్రజలకి తెలియజేసేది విషయం ఏంటంటే మేడం, ఏదున్నా కానీ ప్రలోభాలకి, డబ్బుకు, మద్యానికి, ప్రలోభాలకి ఇది కాకుండా, గురి కాకుండా ప్రజలు నిస్వార్థమైన రాజకీయాలకి ఆలోచనతోటి రావాలని చెప్పేసి ఆదర్శ గ్రామంగా మన అంగడిపేట ఎక్స్ రోడ్ గ్రామ పంచాయతీని ఆదర్శ గ్రామంగా రాష్ట్రంలో నేను నిలపాలనే ఆలోచనతోటి నేను రాజకీయం చేయడం తలుచుకున్నా మేడం. అంటే బీఆర్ఎస్ పార్టీ తరపు నుండి ఎందుకు పోటీ చేస్తున్నారు? దీంట్లో ఒక కారణం ఉన్నది. ఏంటంటే మేడం, ఇప్పుడు అధికార పార్టీలో ఒక పార్టీ ఉంది, ప్రతిపక్ష పార్టీలో నేను నిలబడడానికి ఒక కారణం ఏంటిది అంటే, నేను స్వతంత్ర అభ్యర్థిగా నిలబడడానికి ఉండొచ్చు, బట్ అధికార పార్టీ వాళ్ళు కావచ్చు, ఇంకేదైనా ప్రలోభాలు, ఇంకేదైనా విషయాలు, మంచి చెడు అనేది కొన్ని కారణాల వల్ల నేను పోరాటానికి నేను బీఆర్ఎస్ పార్టీ తరఫున నిలబడడం జరిగింది మేడం. ఒకవేళ గ్రామ ప్రజలందరూ మిమ్మల్ని గెలిపించినట్లయితే, అంటే మీరు యువకులకు సంబంధించి కావచ్చు, గ్రామానికి సంబంధించి కావచ్చు, ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తారు? ఖచ్చితంగా మేడం, అభివృద్ధి అనేది మార్పు కోరుకోవడానికే నేను రాజకీయంలో రావడం జరిగింది. ఎగ్జాంపుల్ మేడం, ఒక విషయం ఉదాహరణకి చెప్పాలంటే, ఒక లైబ్రరీ లేదు, ఒక అంగన్వాడీ స్కూల్ లేదు. అంగన్వాడీ స్కూలు వేరే వాళ్ళ ఇంట్లో నడపడం జరుగుతుంది ప్రస్తుత కాలంలో. ఒక లైబ్రరీ లేదు, ఒక గ్రంథాలయం లేకపోవడానికి కారణం, ఒక గ్రంథాలయం ఉన్నాడనుకోండి, చదువుకున్న యువకులు కానీ, ఈ ప్రస్తుత కాలంలో చదువుకున్న యువకులు ఒక మన ఏమంటారు దాన్ని, వేరే హైదరాబాద్ సిటీలకు వెళ్ళి రూమ్ రెంట్లు కట్టుకొని లేదా హాస్టల్లో ఉండి వాటికి ఫీజులు కట్టి చెల్లించడానికి ఇలాంటి కారణాలు చేసుకుంటూ వాళ్ళు చదవడం అనేది జరుగుతుంది. అదేవిధంగా అదే గ్రామ పంచాయతీలో లైబ్రరీ ఫెసిలిటీ ఉన్నట్లయితే వాళ్ళు అక్కడ చదువుకొని అమ్మా నాన్నలకు తోడుగా, ఇక్కడ మొత్తం వ్యవసాయ రైతులు ఉన్నారు, వాళ్ళకి సహాయంగా ఉంటూ కూడా వాళ్ళు చదువుకోవడానికి ఒక మంచి లైబ్రరీని కూడా ఏర్పాటు చేయాలి. ఆ గ్రామం అనేది పరిశుభ్రంగా ఉండాలి, ఒక ఆదర్శ గ్రామంగా నిలబెట్టాలి. అందరూ విద్యావంతులు, ఈరోజు అందరూ చదువుకుంటున్నారు, వాళ్ళకి అన్ని విధాలుగా అన్ని అవగాహన ఉంది. వాళ్ళ మార్పు గురించి యువత అంతా మార్పు రావాలి, యువతకి సపోర్ట్ చేయాలని చెప్పేసి ఈరోజు నేను రాజకీయంలో రావడం అనేది జరిగింది మేడం. మీ ఆలోచన చాలా బాగుంది లోకేష్ గారు. అంటే ఇప్పుడు మీరు బీఆర్ఎస్లో పోటీ చేస్తున్నారు, అధికారంలో ఉంది కాంగ్రెస్ పార్టీ నుంచి ఇటు వేరే వ్యక్తుల నుంచి కావచ్చు, మీకేమైనా హాని కలిగే అవకాశం ఏమైనా ఉందా ముందు? హాని అంటూ ఏం లేదు మేడం, అతను ఒక్కడే నిలబడ్డాడు, ప్రతిపక్ష పార్టీలో ఉన్నారు, మా గెలుపు మీద మేము ధీమాగా ఉన్నాం, అతనితో ఏమీ కాదు అనే ఆలోచనలో వాళ్ళు ఉన్నారు అనేది జరుగుతుంది, కాన్సెప్ట్లో జరుగుతుంది. బట్ నా సొంతంగా నా వంతుగా నేను ప్రయత్నం చేస్తూ ముందుకు సాగుతున్నా. జనాల ఆశీర్వాదంతో నేను చదువుకున్న ఒక విద్యావంతునిగా గ్రామ ప్రజలు నన్ను సపోర్ట్ చేస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ యువత ముందుకు రావడాన్ని ప్రజలందరూ స్వాగతిస్తారని ఆశిస్తూ
మాట్లాడుతున్నాను. ప్రతి ఒక్క యువత కూడా మీలాగే ఆలోచింపచేస్తే మన రాష్ట్రం కావచ్చు, దేశం కావచ్చు చాలా బాగుపడుతుంది. మీ గుర్తు ఏంటి? ప్రజలకు మీరేం తెలియజేయాలనుకుంటున్నారు చివరిగా? నాది లేడీస్ పర్సు గుర్తొచ్చింది మేడం. సో నా పర్సు గుర్తుకి ఓటేసి ప్రజలందరూ ఒక విద్యావంతుణ్ణి, ఒక నిజాయితీగా ఉన్న వ్యక్తిని ఎన్నుకోవాలని కోరుకుంటూ నేను ప్రజలకి సందేహం తెలియజేస్తున్నాను మేడం. మీరు చెప్పండి, గ్రామానికి సంబంధించి ఎట్లా ఉంది ఇప్పుడు ప్రెజెంట్, తర్వాత ఏం చేస్తారు ఒకవేళ ఈయన గెలిచినట్లయితే? మేడం 2013లో అంగడిపేట ఎక్స్ రోడ్ గ్రామ పంచాయతీ స్టార్ట్ అయింది. సో అధికార పార్టీ వచ్చింది ఫస్ట్లో, దాని తర్వాత బీఆర్ఎస్ పార్టీ వచ్చింది. సో ఈ రెండు పార్టీలు ఏమైనా వచ్చినా కానీ కొంచెం బీఆర్ఎస్ పార్టీ నుంచి కొంచెం అవకాశం అనేది కొంచెం అభివృద్ధి జరిగింది. ఇప్పుడు ప్రజెంట్ 2 సంవత్సరాల నుంచి 30 నెలలు అయింది ఏది కాంగ్రెస్ పార్టీకి అధికారం వచ్చి, ఏ అభివృద్ధి పనులు ఎక్కడ జరగలేదు. అంగడిపేట గ్రామ పంచాయతీలో ఎక్కడ సీసీ రోడ్లు అయినా కానీ డ్రైనేజ్ వాటర్, ఫస్ట్ ముఖ్యంగా మా అంగడిపేట గ్రామం అనేది దోమలతోటి ఇక్కడ దోమలు తట్టుకోలేక పబ్లిక్ మా జనాలు హైదరాబాద్ పోయి ఆటోలు నడుపుకుంటారు అందరు, ప్రతి ఒక్క యువకులు అందరూ. ఎందుకు ఇక్కడ పిల్లలు ఇక్కడ ఉంటే ఏమవుతుందంటే అందరు దోమల వల్ల వాళ్ళకు రోగాలు వస్తున్నాయి, అది అన్నీ వస్తుంది. కాబట్టి ఇక్కడ లేక ప్రజెంట్ ఏంటంటే అంగడిపేట గ్రామ పంచాయతీకి నిధులు అనేది కొంచెం సరఫరా ఎక్కువ చేస్తలేరు ఈ అధికార గవర్నమెంట్. సో ఇంకోటి ఏంటంటే మేడం, ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన కాడ నుంచి యూరియానే కానీ వాళ్ళు ఇచ్చిన హామీలు కాబట్టి ఏది సక్సెస్ చేయలేదు. సో మేము కూడా ముందు ఎందుకు చెప్తున్నాం అంటే, ఖచ్చితంగా కేసీఆర్ గారి గవర్నమెంట్, రవీంద్ర కుమార్ అన్న వాళ్ళ ఆశయాలతోటి మేము ముందుకు నడుస్తున్నాం. 100% మా అభ్యర్థి గెలుస్తాడు. మేము అందరికీ చేసి నమస్కారం ఇస్తున్నాం. పక్కా మేము అభ్యర్థి గెలిపించుకుంటాము. మా అంతా అంగడిపేట ఎక్స్ రోడ్ గ్రామ ప్రజలు అందరూ మంచిగా ఆశీర్వదిస్తారు. ప్రతి ఇంటికి ప్రతి గడప పోతున్న అందరూ స్వాగతం పలుకుతారు. మాకు అదే సంతోషం. లోకేష్ గారు, మీరు గడప తిరుగుతున్నప్పుడు ప్రజల నుండి ముఖ్యంగా మీకు ఏ సమస్యలు ఎదురైనాయి? ఒక తాగునీటి సమస్య, ముఖ్యంగా ఇంటింటి నల్ల అనేది కేసీఆర్ గారి పాలనలో జరిగింది. ఇప్పుడు జరుగుతున్న కాలంలో ఈ గత 2 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి ఏం జరుగుతున్నది మేడం? ఎగ్జాంపుల్ నా విషయానికి వస్తే, నా ఇంటి పరిస్థితే, కొంతమంది ఇంటింటికి వచ్చే నల్లాలకి ఏం చేస్తున్నారంటే మోటార్లు బిగించుకోవడం జరుగుతున్నది. మోటార్లు బిగించుకోవడం ద్వారా ఈ ఇంటి నుంచి ఇంకో ఇంటికి వెళ్ళే మార్గంలో ఆ మోటార్లు పెట్టుకొని ఆ తర్వాత ఇంటికి వాటర్ రాకపోవడానికి వీటిని ఖండిస్తూ నేను గత 6 నెలల క్రితం ఎంపీడీఓ సార్ గారికి, మన ఏఈ గారికి ఈ విషయంలో నేను కూడా చెప్పడం జరిగింది. పలానా ఉదయం టైంలో 6 గంటల నుంచి 7 గంటల టైంలో నీటి సరఫరా అనేది జరుగుతుంది. ఈ టైంలో నేను కరెంటు అనేది బంద్ చేపిస్తే అందరికీ నీరు అనేది అందుతుందనేసి చెప్పడం కూడా జరిగింది. కానీ అది పాసిబుల్ కావట్లేదు. ఇంటింటి నల్లా కూడా నీటి అనేది కంటిన్యూగా రావడం అనేది జరగట్లేదు. సో ఇదొకటి సమస్య వస్తున్నది. ఇంతకుముందు చెప్పినట్టు మురికి కాలువల యొక్క సమస్య, పారిశుద్ధ్య కార్మికుల జీతాలు సరిగా రాక వాళ్ళు కూడా పని చేయడానికి ఇష్టపూర్తిగా లేక అదొక సమస్య జరుగుతున్నది. సో ఇతరత్ర సమస్యలు అనేది జనాలు చెప్పుకుంటున్నారు. సో వాటిని పరిష్కరించే విధంగా ముందుకు సాగుతామని చెప్తున్నాను. ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అంగడిపేట ఎక్స్ రోడ్ గ్రామ పంచాయతీకి సంబంధించి సభావత్ లోకేష్ బీఆర్ఎస్ పార్టీ తరపున సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తూ ఉన్నారు. ఈయన బీటెక్ చదివి కూడా రాజకీయాల్లోకి వచ్చి అటు అధికార పార్టీని కావచ్చు, ఇటు ఈ పార్టీలను కావచ్చు, అన్నిటినీ తట్టుకొని నిలబడి నేనే గెలుస్తానని కూడా ధీమా వ్యక్తం చేస్తున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఎస్పీబీ న్యూస్.